హలో ఫ్రెండ్స్, స్పైడర్-మ్యాన్ 4 మూవీకి సంబంధించి మై కాస్మిక్ సర్కస్ నుంచి ఒక చిన్న అప్డేట్ వచ్చింది. వారు చెబుతున్న దాని ప్రకారం ఇప్పటివరకు లైవ్ యాక్షన్ మూవీస్లో కనిపించని క్యారెక్టర్ ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీలో విలన్గా కనిపించబోతుంది. ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీలో స్పైడర్-మ్యాన్ స్ట్రీట్ లెవెల్ క్రైమ్తో ఫైట్ చేయబోతున్నాడు కాబట్టి మేబీ ఈ మూవీలో హ్యామర్ హెడ్, టూమ్ స్టోన్, మిస్టర్ నెగిటివ్ ఇలా కింగ్ పింక్ లాగా క్రైమ్ వరల్డ్కి చెందిన ఇలాంటి క్యారెక్టర్స్లో ఎవరో ఒకరు ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీలో విలన్గా కనిపించే అవకాశాలున్నాయి. మరి ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీలో విలన్గా ఏ క్యారెక్టర్ కనిపిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే డెడ్పూల్ 3 మూవీకి సంబంధించిన ప్రమోషనల్ ఫోటో రిలీజ్ అయింది. అయితే ఇది మేకర్స్ నుంచి అఫీషియల్గా రాలేదు. ఒక క్రియేటర్ డిస్నీ నుంచి మెయిల్ ద్వారా ఈ ఫోటోని తీసుకున్నాడు అండ్ అతను దానిని ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అండ్ ఈ ఫోటోలోని డెడ్పూల్ అండ్ వాల్వరిన్లా లుక్ చాలా బాగుంది. అండ్ హ్యూ జాక్మ్యాన్ కామిక్ యాక్యురేట్ ఫుల్ వాల్వరిన్ కాస్ట్యూమ్లో ఇక్కడ కనిపిస్తున్నాడు, ఇంక్లూడింగ్ అతని మాస్క్తో సహా. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఆ మాస్క్కి వైట్ ఐస్ కూడా ఉన్నాయి. సో ఫైనల్లీ మనం హ్యూ జాక్మ్యాన్ని కామిక్ యాక్యురేట్ ఫుల్ వాల్వరిన్ కాస్ట్యూమ్లో ఈ మూవీలో చూడబోతున్నాం. అండ్ ఇది జరగడానికి కారణమైన ర్యాన్ రెనాల్డ్స్కి ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. అలాగే ర్యాన్ రెనాల్డ్స్ సోషల్ మీడియాలో రీసెంట్గా ఒక పిక్ని పోస్ట్ చేసి ఈ మూవీ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయిందని కన్ఫర్మ్ చేశాడు. అలాగే మూవీ షూటింగ్కి సంబంధించి మరికొన్ని పిక్చర్స్ కూడా లీక్ అయ్యాయి, కానీ నేను వాటిని ఈ వీడియోలో పోస్ట్ చేయడం లేదు. కానీ లీక్ అయిన సెట్ ఫొటోస్ బట్టి ఈ మూవీలో డెడ్పూల్ వేరియంట్స్ కూడా కనిపించబోతున్నారు. అలాగే కొన్ని నెలల క్రితం మార్వెల్ రెన్యువల్ చేయబోతున్న షోస్లలో షీ హల్క్ సిరీస్ కూడా ఉండబోతుంది అనే న్యూస్ వచ్చింది. అయితే రీసెంట్గా ఈ సిరీస్లో షీ హల్క్గా నటించిన టాటియానా మ్యాస్లానీని ఒక ఫ్యాన్ షీ హల్క్ సీజన్ 2 వస్తుందా అని అడగ్గా ఆమె సీజన్ 2 వస్తుందని ఆమె అనుకోవడం లేదని, షీ హల్క్ సిరీస్కి అనుకున్న దానికన్నా వారు ఎక్కువ బడ్జెట్ని కట్ చేసినట్టు అండ్ డిస్నీ కూడా ఇంట్రెస్ట్గా లేదన్నట్టుగా ఆమె చెప్పింది. సో షీ హల్క్ సీజన్ 2 వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని రోజుల క్రితం స్టీవెన్ యెన్ థండర్బర్డ్స్ మూవీ నుంచి తప్పుకున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. ఆ మూవీలో అతను సెంట్రీ క్యారెక్టర్లో నటించాల్సి ఉంది. అయితే ఇప్పుడు అతను మూవీ నుంచి తప్పుకోవడంతో సెంట్రీ క్యారెక్టర్ ఎంటీగా ఉంది. దాంతో చాలామంది ఫ్యాన్స్ మార్వెల్ హృతిక్ రోషన్ని సెంట్రీ క్యారెక్టర్కి తీసుకోవాలని కోరుతున్నారు. అండ్ change.org వారైతే మార్వెల్ హృతిక్ని సెంట్రీగా క్యాస్ట్ చేయాలని కోరుతూ ఒక పిటిషన్ని కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు ఆ పిటిషన్కి 8,000 మందికి పైగా సైన్ చేశారు. అండ్ హృతిక్ రోషన్ సెంట్రీగా పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు కూడా. మరి సెంట్రీ క్యారెక్టర్లో ఎవరు నడిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ది విచర్ సిరీస్లో ఎన్ఎఫ్ఆర్ క్యారెక్టర్లో నటించిన అన్యా చల్లోట్రా జేమ్స్ గన్ డీసీయూలోకి జాయిన్ అవబోతుంది. ఈ న్యూ డీసీయూ యూనివర్స్ నుండి ఈ ఇయర్ రిలీజ్ అవబోతున్న క్రీచర్ కమాండోస్ యానిమేషన్ సిరీస్లో సర్స్ అనే విలన్ క్యారెక్టర్కి ఆమె వాయిస్ని ఇవ్వబోతుంది. ఈ డీసీయూలో రాబోయే యానిమేషన్ షోస్లో వాయిస్ ఇచ్చే యాక్టర్సే లైవ్ యాక్షన్ మూవీస్లో కూడా వారి ఓన్ క్యారెక్టర్స్లో నటించబోతున్నారు. సో అన్యా చల్లోత్రా జేమ్స్ గన్ డీసీయూలో సర్స్ అనే విలన్ క్యారెక్టర్తో డీసీయూలోకి జాయిన్ అవబోతుంది. ఈ క్రీచర్ కమాండోస్ యానిమేషన్ సిరీస్లో ఎరిక్ ఫ్రాంకెన్స్టైన్ క్యారెక్టర్కి స్ట్రేంజర్ థింగ్స్ అండ్ బ్లాక్ విడో మూవీలో నటించిన డేవిడ్ హార్బర్, జే రోబోట్ క్యారెక్టర్కి ఎంసీలో క్రాగ్లింగ్గా నటించిన షాంగన్, ఇలానా రోస్టోవిక్ క్యారెక్టర్కి ఎంసీయూలో కాస్మో ది డాగ్ క్యారెక్టర్కి వాయిస్ ఇచ్చిన మరియా బకలోవాలు వాయిస్ని ఇవ్వబోతున్నారు. అలాగే మైకిల్ జాక్సన్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్. మైకిల్ జాక్సన్ బయోపిక్ మూవీ రాబోతుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి మైకిల్ అండ్ ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ని కూడా రీసెంట్గా రిలీజ్ చేశారు. అలాగే మైకిల్ జాక్సన్ నెఫ్యూ అయిన జాఫర్ జాక్సన్ మైకిల్ జాక్సన్గా ఈ మూవీలో నడుస్తున్నాడు. ది ఈక్వలైజర్ మూవీని డైరెక్ట్ చేసిన యాంటోనీ ఫుక్వా ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ అవబోతుంది. అలాగే వెన్స్డే సీజన్ 2కి సంబంధించి జన్నా ఒట్టేగా ఒక అప్డేట్ ఇచ్చింది. ఆమె చెబుతున్న దాని ప్రకారం సీజన్ 1లో మనకు కామెడీని, రొమాంటిక్ స్టోరీని, సస్పెన్స్ని అండ్ కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ని చూపించారు. అయితే ఈ సెకండ్ సీజన్లో రొమాంటిక్ స్టోరీని తగ్గించి హర్రర్ ఎలిమెంట్స్ని ఎక్కువగా చూపించబోతున్నారు. సో ఈ సెకండ్ సీజన్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం ఖాయం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్